ముంబై అలాగే ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఔట్ అనేది చాలా వివాదాస్పదంగా మారింది. దానికి తోడు అక్కడ నెలకొన్న పరిస్థితులు కూడా ఇషాన్ కిషన్ ముంబై జట్టుతో కలిసిపోయాడు అన్నట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు బాల్ టచ్ అయిందా బ్యాట్‌కి అని తెలుసుకోకుండానే ఇషాన్ కిషన్ మైదానాన్ని వీడి వెళ్ళిపోతున్నాడు. అటు ఎంపైర్ కానీ, ఇటు బౌలర్ కానీ ఏ రకమైన సిగ్నల్ ఇవ్వకుండానే మైదానాన్ని వీడడానికి సిద్ధపడ్డాడు ఇషాన్ కిషన్. అయితే స్పైక్‌లో అసలు కనీసం దాని దగ్గరకి కూడా అంటే ఉదాహరణకి గతంలో మనం చూసినట్టయితే ఇటువంటి ఔట్లు ఎలా ఉంటాయంటే బ్యాట్‌కి తగలకపోయినా కూడా గ్లౌస్‌కి తగిలి స్పైక్ రావటమో, లేకపోతే వేరే విధంగా స్పైక్ రావడమో జరుగుతుంది. కానీ ఇక్కడ చచ్చిపోయిన మనిషి ఈసీజీ లాగా అలా ఫ్లాట్‌గా వచ్చేసింది ఇషాన్ కిషన్‌కి సంబంధించి. అయితే ఇక ఈ క్రమంలో ఖచ్చితంగా అందరూ కూడా అంటే ఇషాన్ కిషన్ ఇంటికి పెవిలియన్‌కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇషాన్ కిషన్‌ని దగ్గర తీసుకొని బాగా చేసావు అన్నట్టుగానే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక ఇషాన్ కిషన్ కూడా నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయాడే కానీ ఎటువంటి చలనం లేదు. ఈ క్రమంలో కావ్య మారన్‌కి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేస్తున్నాడు ఇషాన్ కిషన్ అంటూ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళింది. ఇషాన్ కిషన్ కనీసం ఔట్ అవ్వకుండా ఉంటే ఓ 20, 25 పరుగులు చేసినా కూడా జట్టు స్కోరు 165కి వెళ్ళేది. అయితే ఇక కావ్య మారన్ అసహనానికి ఇక హద్దులు లేకుండా పోయాయి. గట్టిగా లేచి అరవడం కూడా మొదలెట్టింది. ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత మైదానంలోనే లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఇచ్చేసింది. దాంతో ఇషాన్ కిషన్ ఏడుస్తూ తనని హక్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఫ్రెండ్లీగా. అయితే తనని పక్కకు తోసేసి ఇక అక్కడి నుంచి మైదానాన్ని వీడింది. ఎందుకనంటే ఎవరికైనా సరే కోపం వచ్చే అంశమే ఇది. కనీసం అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఆవేశంతో అక్కడి నుంచి మైదానాన్ని వీడటం అస్సలు ఆటగాడి తత్వం కాదు. స్పోర్ట్స్‌మెన్ పర్సన్ అసలనే కాదని చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.